హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ అమ్మగాడు. లైక్ చేయండి ఫస్ట్ చూస్తున్నప్పుడు. ఇక్కడ మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఊతప్పం అన్నట్టు. చాలా మీన్ 1-2 మంత్స్ అయిపోయింది నేను ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి. అప్పుడు ఫుల్ చలి వల్ల మార్నింగ్ లెగ్గలేక ఇంకా ఆయన బయటనే బ్రేక్ఫాస్ట్ చేసిండు. బట్ ఇంకా ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి చలి మొత్తం పోయింది కాబట్టి ఇంకా మార్నింగ్ వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసేస్తున్నా. ఆయన బయట అసలు తినలేకపోతున్నట్టు బాగాలేదు, మళ్ళీ హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చినాయి. బట్ అప్పుడు ఎక్కువ చలి ఉండడం వల్ల నాకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని మార్నింగ్ లేవలేదు తప్పితే వేరే రీజన్ కాదు. ఇంక ఇప్పటి నుంచి మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కూడా స్టార్ట్ అయిపోయింది. నా గుడ్ డేస్ మొత్తం అయిపోయినట్టే. ఎందుకంటే అంతకుముందు 8 వరకు లేచేదాన్ని, ఇప్పుడు ఇంకా 6-5కే లేస్తున్నా. మీకు అప్పుడు చెప్పిన గుర్తుందా, నా కోల్డ్ డేస్ లాగా ఉండాలనిపించింది కొంచెం కొంచెం అని. అవి ఆల్రెడీ స్టార్ట్ చేసేసిన. ఫర్దర్గా ఫుల్ వ్లాగ్స్ కూడా వస్తాయి. ఫుల్ వ్లాగ్స్ రావాలంటే ఫస్ట్ మీరు కామెంట్లు కూడా చేయాలి. ఫుల్ వ్లాగులు కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ డే స్టార్ట్ చేసిన కాబట్టి ఇంకా ఫస్ట్ ఏం టిఫిన్ కావాలి అంటే నాకు ఊతప్పం కావాలి అని చెప్పారు మా శ్రీవారు. ఆయన కోసం ఇంకా ఊతప్పం చేస్తున్న, వేడి వేడి ఊతప్పం. మీలో ఊతప్పం లవర్స్ ఎవరన్నా ఉన్నారా? నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇంకా మా శ్రీవారికి అసలు క్యారెట్ అవి తినే టైమే ఉండదు కాబట్టి ఇంకా అందుకని చెప్పేసి నేను కాస్త క్యారెట్ వేసిన. టిఫిన్లలో క్యారెట్ వేస్తాయి ఈ మధ్య, ఇడ్లీలలో దోశలలో కొంచెం క్యారెట్ బీట్రూట్ ఆయనకు తెలియకుండా. అంటే నార్మల్గా ఇస్తే తిను అంటే తినడు అన్నట్టు. అందుకే ఇట్లా టిఫిన్లలో వేసి ఇచ్చింది అనుకో పెద్దగా డిఫరెన్సెస్ ఉండదు, టేస్ట్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఇట్లా ఇస్తూ ఉంటాను. అట్లా ఉంటుంది. నా బాధ ఎట్లుంటుంది అంటే మా ఇంట్లో ఏదో ఎల్కేజీ యూకేజీ చదివే పిల్లలు స్కూల్కి వెళ్తే వాళ్ళకి తెలియకుండా ఫుడ్ ఎట్లా కుక్ చేయాలో మా ఆయన కోసం నేను అట్లా కుక్ చేయాలన్నట్టు. ఏదో జన్మలో ఈ ఇడియట్కి నేను రుణపడిపోయిన గైస్. అందుకే నాతో ఈ జన్మలో ఇన్ని సేవలు చేయించుకుంటాను. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా డేస్ తర్వాత టిఫిన్ చేస్తున్నాను ఇంట్లో. ఆల్మోస్ట్ 2 months అవుతుండొచ్చు గైస్, అటు ఇటుగా 2 months అయితే అయింది టిఫిన్ చేసి. అండ్ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఇంట్లో చేసుకుంటేనే టేస్టీ అండ్ హెల్దీ కదా. గుర్తుకుందా, నేను ప్రోటీన్ పౌడర్ రెడీ చేసిన కదా, అది ఆయన టిఫిన్ చేసిన తర్వాత మిల్క్లో ప్రోటీన్ పౌడర్ వేసుకొని మిల్క్ తాగుతాడు. మనకు అదంతా అవ్వదు కాబట్టి నేను టీ తాగుతా. ఎందుకంటే ఆయన చేసే వర్క్కి ఎంత ప్రోటీన్ ఇచ్చినా ఎంత క్వాలిటీ ఫుడ్ ఇచ్చినా తక్కువే. ఎందుకంటే చాలా థిన్గా ఉంటాడు కదా. ఇంకా దానికోసం ఆయన మిల్క్ తాగుతున్నాడు, నేను టీ తాగుతున్నాను. ఇక్కడ డైలీ 2 times టీ లేకపోతే నా బుర్ర పనిచేయదు అన్నట్టు. అండ్ ఇక్కడ చాలా అంటే చాలా మంత్స్ అప్పుడు ఎప్పుడో తిన్న పానీపూరి మళ్ళీ తినబుద్ధి అయింది. అందుకని చెప్పేసి ఇంకా బయట వాతావరణం చూస్తే నేను తినలేను కాబట్టి కొంచెం పానీపూరి కొనుక్కొచ్చి ఇవా అంటే ఇంటికి కొనుక్కొస్తే ఇక్కడ పానీపూరి తింటున్నా. పానీపూరి లవర్స్ ఉన్నారా? ఒకప్పుడు ఫుల్ ఇష్టం ఉంటుండే నాకు, ఎందుకో అస్సలు ఇష్టం లేదు. మహా అయితే తింటే మంత్లీ వన్స్ లేదా 2 monthsకి ఒకసారి అట్లా తింటే. బయట ఫుడ్ మొత్తం అవాయిడ్ చేసేసినాం, ఎప్పుడు తినము. అప్పుడప్పుడు సెలబ్రేషన్ స్పెషల్ డేస్ ఉంటే మాత్రమే. అది కూడా ఏముంది, నా బర్త్డేకి ఆయన బర్త్డేకి ఇయర్లీలో 1-2 times మాత్రమే బయట తింటాం. ఎక్కువ తినము, అప్పుడప్పుడు మాత్రమే తింటాం. తినకపోవడం కూడా చాలా బెటర్. ఈ పానీపూరీలు ఇవన్నీ కూడా జస్ట్ అప్పుడప్పుడు ఏదో క్రేవింగ్ లాగా తినండి తప్పితే డైలీ హ్యాబిట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మార్చుకోండి గైస్. అస్సలు అంటే అస్సలు మంచిది కాదు, హెల్దీ కూడా కాదు. ఇంక ఈ రోజు ఫుడ్ ఈయన నేనే ప్రిపేర్ చేస్తా అని చెప్పేసి అన్నారు. ఫుడ్ కూడా ఈయననే ప్రిపేర్ చేసిండు. అది కూడా షార్ట్ మీకు పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ చాలా అంటే చాలా బాగా ప్రిపేర్ చేసిండు. అంటే నేను చెప్తూ ఉన్నా చేయడం కూడా గ్రేటే కదా. చాలా అంటే చాలా బాగా చేసిండు. ఇంకా ఆయనే కుక్ చేసి నేనే తినిపిస్తా అని చెప్పేసి అంటుండు. ఇక్కడ నేను మజ్జిగ మిరపకాయలు చేస్తున్నా. ఇది ప్రాసెస్ కూడా నేను నెక్స్ట్ తర్వాత పెడతాను. నేను ఇంకా సమ్మర్ వచ్చింది కాబట్టి నాలో ఉన్న క్రియేటర్ బయటకు తన్నుకుంటూ వచ్చేస్తాను అన్నట్టు. తర్వాత ఈ ప్రాసెస్ అన్ని కూడా నేను పెడతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. లైక్ కమెంట్ చేయడం మర్చిపో.